తేదీన కార్పెంటర్స్ డే దినోత్సవం సందర్భంగా హనుమంతవాక జంక్షన్లో స్వీట్స్, పెన్ను, మజ్జిగ పంపిణీ కార్యక్రమం. మార్చి 27 కార్పెంటర్స్ డే నినాదంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం హనుమంతవాక జంక్షన్లో ఉదయం 10 గంటలకి స్థానిక స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వారి సమక్షంలో మరియు మాజీ కార్పొరేటర్ జగ్గుపిల్ల అప్పలరాజు, బిఎస్ఎన్ఎల్ రాజు సమక్షంలో రహదారి భద్రత అభినందన అనేటువంటి కాన్సెప్ట్తో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించే వారికి ఒక పెన్ను, ఒక స్వీటు గుర్తుగా ఇచ్చి హ్యాపీ కార్పెంటర్స్ డే మరియు బెస్ట్ హెల్మెట్ యూజర్ అనేటువంటి నినాదంతో సుమారు ఒక 2000 మందికి పెన్నులు, స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది కార్పెంటర్ సోదరులు పాల్గొన్నారు. కార్పెంటర్ సోదరులని అభినందిస్తూ వారికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మా కార్పెంటర్ సోదరులందరికీ ఇక నుంచి ప్రతి ఏరియాలోనూ కార్పెంటర్స్ డే వేడుకల్ని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఫెవికాల్ కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్ వారు ప్రతి సంవత్సరం కార్పెంటర్ డే వేడుకలు చేయడానికి అన్ని రకాలైనటువంటి సహకారాన్ని అందిస్తామని, ఈ సంవత్సరం కూడా ప్రతి ఏరియాలోనూ ఎఫ్సిసి క్లబ్ మెంబర్స్ అందరికీ అందుబాటులో ఉండి వారికి అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సలహాలు, సూచనలు ఇస్తూ కార్పెంటర్స్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం ఒక 2000 మందికి ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని ఎఫ్సిసి ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్, బేతాల సన్యాసిరావు మరియు పూడి సురేష్, చిట్టూరి కృష్ణ, తమిరి శ్రీనివాస్, అప్పలచారి మరియు కెమికా ప్లైవుడ్స్ యాజమాన్యం భూపెన్ కెమికా ఎఫ్సిసి ఇన్ఛార్జ్ ఆదిత్య రెడ్డి గారు వారి బృందం హెటెక్ కంపెనీ వారు పాల్గొనడం జరిగింది. నా పేరు వేముల కన్నప్రసాద్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ కార్పెంటర్స్ డే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని 2014లో విశాఖపట్నం నుంచి కార్పెంటర్లు అందరూ కలిపి ఒక కార్పెంటర్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా బేతాల సన్యాసరావు గారు అనేటువంటి కార్పెంటరు, ప్రముఖ ఆర్టిస్టు, ఆయన ఒక మంచి సూచన చేసి అందరికీ వివిధ రోజులు ఉన్నాయి, మనకు కూడా ఒక డే ఉంటే బాగుంటుంది అలాగని చెప్పేసి ఆయన సూచించడం, దాన్ని కమిటీ సభ్యులందరూ కూడా ఆమోదించడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మార్చి 27వ తారీఖు కార్పెంటర్స్ డే అనే నినాదంతో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైతే కలపకు సంబంధించినటువంటి మరామతులు ఉంటాయో, బెంచీలు కానీ, డోర్లు కానీ, కిటికీలు కానీ, గుమ్మాలు కానీ ఏవైతే రిపేర్ ఉంటాయో అవన్నీ కూడా ఒక్కరోజు మా కార్పెంటర్ సోదరులందరితో కలిసి ఫ్రీగా రిపేర్ చేయడం జరిగేది. ప్రతి విద్యా వ్యవస్థలోనూ, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం శ్రీరామనవమి పడింది కాబట్టి కొద్దిగా తొందరగా ముగించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కార్పెంటర్ సోదరులందరూ కూడా ఎంత అత్యవసరమైన పని ఉన్నప్పటికీ కూడా మానుకుని ఈరోజు హనుమంతవాక జంక్షన్లో కార్పెంటర్స్ డే కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ప్రతి ఒక్కరూ వచ్చారు. వారిని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ప్రముఖ పిడిలైట్ ఇండస్ట్రీస్ వారు, ఫెవికాల్ కంపెనీ వారు మరి మీరందరూ ఇంత కార్యక్రమం చేస్తుంటే మీకు కూడా మేము సహకరిస్తాం అలాగని చెప్పేసి వచ్చిన కార్పెంటర్లందరికీ కూడా కొద్దిగా స్నాక్స్ అన్న ఏర్పాటు చేసి, అలాగే శివశక్తి హార్డ్వేర్ వారు, హెటెక్ కంపెనీ వారు కూడా సహకరించి ఎవరైతే గవర్నమెంట్ రూల్స్ని పాటిస్తారో వాళ్ళందరినీ కూడా, అంటే గవర్నమెంట్ రూల్స్ అంటే బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళటం, ఓవర్టేక్ చేయకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం అభినందిస్తూ అవేర్నెస్ క్యాంప్ను ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. హెల్మెట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వీటు, ఒక పెన్ను ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మా కార్పెంటర్ సోదరులందరూ ఎంత కష్టమైనప్పటికీ కూడా వారి సొంత ఖర్చులు భరాయించుకుని ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషదాయకం. అడిగిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరుడికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్పెంటర్లు చేసే కార్యక్రమాన్ని పిడిలైట్ ఇండస్ట్రీస్ వారు కానీ, హెటెక్ కంపెనీ వారు కానీ, శివశక్తి హార్డ్వేర్ కానీ, కెమికా ప్లైవుడ్ వారు కానీ మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రతిసారి కూడా వారి సహకారం అందించడం వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. సమాజంలో మేము సహితం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం,
అలాగే ఈ కార్యక్రమంలో హనుమంతవాక జంక్షన్లో కొద్దిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పిడిలైట్ ఇండస్ట్రీ వారు చేయమని చెప్పడం, వాటి కోసం మొక్కలు తీసుకురావడం. అయ్యా మొక్క ఒకటి ఇస్తే బాగుంటుంది, ఇలాగా ప్రేమిస్తూ మరి వృక్షాలను కూడా నాటాలి, మొక్కలను కూడా నాటి వృక్షాలుగా తయారు చేయాలనేటువంటి మంచి కాన్సెప్ట్ను కూడా పిడిలైట్ ఇండస్ట్రీ వారు చేయడం, అలాగే వెగ్మం ప్లైవుడ్ వారు కూడా వీళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ మరి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మనం ప్రతి ఒక్కరికి సహకారంగా ఉండాలని అందులో ఆర్కెస్ట్రాను పెట్టి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాన్ని ఇప్పటి వరకు వారి చేత ప్రచారం చేయించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ట్రిపుల్ రైడింగ్ వద్దని, ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించమని, ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఉండమని, ప్రాణరక్షణ చేసుకోమని మన సోదరులు బ్లైండ్ సోదరులందరూ కూడా వారి కంఠస్వరంతో చాలా అత్యుత్సాహంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్పై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్పెంటర్ డే శుభాకాంక్షలు. జై కార్పెంటర్ డే, జై కార్పెంటర్ డే, జై కార్పెంటర్ డే ఐక్యత, జై కార్పెంటర్ డే ఐక్యత.